హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగ దసరా. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులను అమ్మవారి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం వారు దసరా శరన్నవరాత్రులు మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం వారు సంయుక్తంగా దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ దసరా మహోత్సవాలు నేటి నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితుడు హరిహర కుమార శర్మ మరియు వేద పండితులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి దేవి కలశ స్థాపన, దీక్ష జపోదయము లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, పురుషులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అలంకరణ చేయగా అమ్మవారికి పట్టు చీరను రాచమల్లు జయశంకర్, ధర్మపత్ని లీలావతి కుటుంబ సభ్యులు అందజేశారు. అలాగే అమ్మవారికి గంగిశెట్టి శ్రీనివాసులు, ధర్మపత్ని లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు అలంకరణ కొరకు పూలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణయ్య మాట్లాడుతూ మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకరణ, తర్వాత రోజు అన్నపూర్ణదేవి అలంకరణ, అటు తర్వాత రోజు గజలక్ష్మీదేవి అలంకరణ, ఆ మరుసటి రోజు బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ, తర్వాతి రోజు గాయత్రీదేవి, ఆ తర్వాత రోజు మోహినీదేవి, అటు తర్వాత సరస్వతీదేవి, మరుసటి దినం మహిషాసుర మర్దిని అలంకరణ, చివరగా పార్వతీదేవి అలంకరణ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, పురుషులు, పిల్లలు పాల్గొన్నారు.